హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సన్న సగ్గు బియ్యంతో టేస్టీగా పాయసం ప్రిపేర్ చేయబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే మెథడ్లో ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోండి. నేను ఇక్కడ సన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే లావు సగ్గుబియ్యం అయినా సరే తీసుకోవచ్చు. ఏ సగ్గుబియ్యం తీసుకున్న ప్రాసెస్ అయితే సేమ్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇందులోకి నీళ్ళని పోసుకొని ఒక 2 సార్లు నీట్గా కడిగి తీసుకోవాలి. సో ఇలా నీట్గా కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యాన్ని ఒక స్టైనర్లోకి తీసుకుందాము. ఇవి సన్న సగ్గుబియ్యం కాబట్టి ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేదండి. ఇలా కడిగిన వెంటనే మనం పాయసం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇందులోని వాటర్ అంతా పోయిన తర్వాత దీన్ని ఇలాగే పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి. ఇక్కడ నెయ్యి అనేది ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చండి. సో ఇలా నెయ్యి చక్కగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడైతే మనం కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకుందాము. అలాగే కొన్ని బాదం పప్పు పలుకుల్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు మనము ఈ డ్రై ఫ్రూట్స్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఇవి చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇదే నెయ్యిలోకి సేమ్ కప్పుతో 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఎప్పుడైతే మనకు వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అవుతాయో ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఇవి తొందరగా అడుగు పట్టేస్తాయి అన్నమాట. చూడండి, సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయిపోయాయి, అంటే మెత్తగా ఉడికిపోయాయి. అలాగే మనం వేసిన నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోయాయి. సో ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోండి. ఈ పాలు అనేవి చిక్కటి పాలు వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫస్ట్ 1 కప్పు పాలు వేసిన తర్వాత సగ్గుబియ్యంలో పాలు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మిగతా కప్పు పాలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాలు కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇవి సన్న సగ్గుబియ్యం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. చూస్తున్నారు కదండి, ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందనమాట. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పంచదారనైతే యాడ్ చేసుకుందాము. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా పంచదార యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ పంచదారనైతే కరిగించుకోవాలి. అలాగే పంచదార అనేది మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి, అదైతే మీ ఇష్టము. చూడండి, పంచదార మనకు చక్కగా మెల్ట్ అయిపోయింది. సో ఇలా పంచదార కరిగిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మనము ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బాదం పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఇది మార్కెట్లో దొరికే బాదం మిక్స్ అండి, మనకు ఏ జనరల్ స్టోర్లో అయినా సరే దొరుకుతుందనమాట. సో దీన్ని యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మంచి కలర్ కూడా యాడ్ అవుతుందనమాట. ఇప్పుడు ఈ బాదం మిక్స్ కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. గ్యాస్ని అయితే సిమ్లోకి టర్న్ చేసేయండి. చూడండి, బాదం మిక్స్ మనకు పాయసంలో చక్కగా కలిసిపోయింది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ యాలకుల పొడి అనేది మనము ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో ఇవన్నీ పాయసంలో బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి. ఒకవేళ మీకు పాయసం చాలా పల్చగా కావాలనుకుంటే పాలు వేసేటప్పుడే మరికొన్ని పాలని ఎక్కువగా వేసుకోండి, అంటే మరో 1/2 కప్పు వరకు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనం ఈ టేస్టీ పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, చూశారు కదండి, ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.